విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. చక్రి నమస్కారం. చక్రి గారు నమస్కారం. నమస్కారం అండి. రామ్మోహన్ గారు, ప్రపంచ సూపర్ పవర్గా దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆధిపత్యాన్ని చైనా నిజంగా సవాల్ చేస్తుందా? ఆర్థిక బలం, తయారీ సామర్థ్యం, జియో పాలిటిక్స్ కలిపి చూస్తే అమెరికాను చైనా దాటేసే పరిస్థితి ఏర్పడిందా రామ్మోహన్ రావు గారు? నా ఉద్దేశం ఇప్పట్లో ఆ ప్రమాదం అయితే లేదనుకుంటున్నాను. అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. అమెరికా డాలర్ ఆధిపత్యం ఉన్నంత రోజులు చైనా దానికి ధీటుగా ఉంటుంది, కానీ దాన్ని దాటిపోయే పరిస్థితి నా అంచనా. ఉద్దేశం ఏంటంటే, అమెరికా డాలర్ పెత్తనం ఉన్నప్పుడు ప్రపంచం అంతా డాలర్ను దాచుకుంటుంది కదా. మెల్లమెల్లగా లోకల్ కరెన్సీ వైపు మాట్లాడకుండా ఎంత ఉత్పత్తి రంగంలో, ఎంత తయారీ రంగంలో చైనా ఉన్నా నిజంగా అమెరికాకి ధీటుగా ఎదుర్కొంటుంది. రష్యా ఎక్కడో పోయింది. అమెరికా వర్సెస్ వాణిజ్యంలో ఇవాళ చైనానే కొనసాగుతుంది కాదట్లేదు. మనమేమో తయారీ రంగంలో చైనాకు పోలిస్తే చాలా ఎక్కడో ఉంది, చాలా ఎక్కడ దూరంగా ఉన్నాం. ఉదాహరణకు మనం చూడండి, మనకు ఫారెక్స్ నిల్వ చూడండి. ఫారెక్స్ నిల్వలో మనం 6వ దేశంగా ఉన్నాం. చైనా ఫస్ట్ ఉంది, అమెరికా కంటే ఫస్ట్ ఉంది. అంటే విదేశీ మారక నిల్వల్లో అమెరికా ఫస్ట్, మన చైనా ఫస్ట్ ఉంది. 6వ దేశంగా మనం ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మీకు ఆర్థిక వ్యవస్థలో 3వ దానికి వస్తున్నాం. 4 నిన్నటి దాకా 4 ఉన్నాం కదా. నిన్ననే 6వ దానికి పడిపోయినాం. మళ్ళీ కొంచెం బ్రిటన్ పెరిగి ఫ్రాన్స్ పెరిగేలా మనం మళ్ళీ 6వ దానికి పడిపోయినాం. అందుకని ఇవన్నీ నిలకడగా ఉండేది. జీడీపీలు కానీ ఇవన్నీ నిలకడగా ఉండవు కనుక ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో చైనా వినూత్నమైన మార్పులు తీసుకున్నది. కమ్యూనిజాన్ని పట్టుకొని మాత్రమే వేలాడలేదు. ఒక రకంగా సాంస్కృతిక విప్లవం తర్వాత, మావో సెట్టింగ్ తిరుగుబాటు తర్వాత మొట్టమొదటి 49లో మనకంటే 2 ఏళ్ళు లేటుగా అది స్వాతంత్రం పొందింది. ఇది చైనా అంటే మొదట సామ్రాజ్యవాదుల మీద గెలవడం, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంతో మావో సెట్టింగ్ సాంస్కృతిక విప్లవంలో చాలా మంది చంపడం, తర్వాత ఆ మావో సెట్టింగ్ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళు ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలని అనడిచి ప్రయత్నం చేశారు. మనకంటే 2 ఏళ్ళు జూనియర్ స్వాతంత్రంలో కనుక వచ్చిన ఇవాళ వాళ్ళు తయారీ రంగంలో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఒకటి రెండు కూడా వాళ్ళకి తయారీ రంగం ఓన్లీ వాళ్ళ దేశానికి పరిమితం కాలేదు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో చైనా బజార్లు చూస్తున్నాం, చైనా వస్తువులు చూస్తున్నాం. చైనా బజార్లు అన్ని అమ్మేటి చైనా వస్తువులు కాకపోవచ్చు, కానీ చైనా వస్తువులు ప్రపంచం అంతా మార్కెట్ చేసుకుంటున్నారు. మన చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా, కారు బొమ్మ అది మనం తయారు చేయాలంటే 30 రూపాయలు దాకా అవుతుంది. వాడు 10 రూపాయలు అమ్మగలుగుతున్నారు. మన దేశానికి ఎగుమతి చేసి మరి 10 రూపాయలు అమ్మగలుగుతున్నారు. అంటే తయారీ రంగంలో ప్రపంచంలో మొత్తం పెద్దన్నగా ఎదిగింది చైనా. కానీ డాలర్ పెత్తనం ఉన్నన్ని రోజులు వాణిజ్యంలో డాలర్ పెత్తనం నశించేదాకా ఖచ్చితంగా చైనా ధీటుగా ఉంటుంది అమెరికా, కానీ అమెరికాని దాటిపోయేదా అంటున్నాడు. దానికి చాలా ప్రయత్నం జరిగినాయి. మీరు అన్నట్టు రష్యా, ఇండియా, చైనా, RIC మొన్న షాంఘై సహకార సంఘ సదస్సులో మనం మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాని ఢీకొనవచ్చు. కానీ జియో పాలిటిక్స్ వల్ల చైనా మన దేశంతో కలలేకపోతుంది. రష్యా మమేకమైనంత మనతోని అది రాలేకపోతుంది. దానివల్ల కూడా కొంత నష్టం అనుకుంటున్నాను నేనైతే. ఏదైనా సరే ఇవాళ భారతదేశం కూడా ఈ 3 దేశాల మధ్యన 4వ దేశంగా అయితే అతి త్వరలో ఎదుగుతున్నది. రష్యాకున్న అవరోధాలు రష్యాకున్నాయి. మీకు తెలుస్తుంది, చూస్తున్నారు కదా చక్రి. మనకు అటు పక్కన ఉక్రెయిన్ తో యుద్ధం, దాంతో పాటు ఒక పక్షం వహించడం ఎక్కడో దగ్గర. దానికంటే చైనా తనదైన రీతిలో ఎక్కడ ప్రత్యక్ష యుద్ధాలు చేయకుండా ఓన్లీ వాణిజ్య యుద్ధాలు చేస్తూ మనకు నష్టం కలిగిస్తుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, ఈ పాకిస్తాన్ సరే చెప్పాల్సి అవసరం లేదు. 5-6 దేశాలతో తాను సాగిస్తున్న జియో పాలిటిక్స్ లో మనం నష్టపరుస్తూనే తనదైన రీతిలో తాను ఎదుగుతున్నది. మనం భారతదేశం చైనాను చూసి నేర్చుకోవాలంటున్నాం. తయారీ రంగంలో మన వినిమయం ఎక్కువ, తయారీ తక్కువ. అందుకనే కదా చైనా వస్తువులతో సహా మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. అది కాకుండా మన వినిమయానికి తగ్గట్టు 142 కోట్ల మంది, 144 కోట్లు అంటున్నారు. మనం 2023 డిసెంబర్లో చైనాను దాటిపోయిన మన జనాభా. మన వినిమయం కోసం కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. అది మనకు పెద్ద అవరోధం అంటున్నాను. చైనాను చూసి మనం నేర్చుకుంటే, తయారీ రంగంలో కనుక ధీటుగా ఎదుర్కొంటే, ధీటుగా మనం దానికి పురోగతి సాధిస్తే ఖచ్చితంగా మన దేశం చైనాతోని మన మిగతా దేశాలతోని ఢీకొనే అవకాశం ఉంది నేను. అవును. అయితే రామారావు గారు, మీరు చెప్పినట్టుగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారిన చైనా రేర్ ఎర్త్ వనరులపైన ఆధిపత్యం, ఇటు బ్యాటరీలు, సోలార్, EV రంగాల్లో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇవన్నీ కలిపి భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బీజింగ్ వైపు మళ్లిస్తున్నాయా రామారావు గారు? ఖచ్చితంగా మీరు అన్న రేర్ ఎర్త్ మన ఖనిజాలు కానీ రకరకాలు మీరు చూస్తే సెల్ ఫోన్లలో వాడే లిథీనియం కానీ రకరకాల రేర్ ఎర్త్ ఖనిజాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. విశాలమైన దేశం, ఎక్కడికక్కడ అనేక ఖనిజాలు, విలువైన ఖనిజాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఖనిజాలు వాళ్ళు తీసుకుంటే ఇంకా 500 సంవత్సరాలు కూడా పనికొస్తాయి అంటున్నారు. 500 సంవత్సరాల ముందు కూడా పనికొస్తాయి. అది ఒక వరం అంటున్నాడు వాళ్ళకు కూడా.
అట్లాగే సహజ వనరులు, సహజ జలాలు కూడా మీకు వాళ్ళ బ్రహ్మపుత్ర అనేది చైనాలో పుడుతుంది, టిబెట్ నుంచి పైనుంచి పుడుతుంది. వాళ్ళకున్న 3 గోర్జెస్ డ్యామ్ కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం కూడా సహాయపడ్డది. దాంతోపాటు వాళ్ళ ప్రజలను వట్టిగా ఉండలేకుండా అందరూ శ్రమలో భాగమవుతున్నారు, అందరూ సంపదలో భాగమవుతున్నారు. అది కూడా గొప్పది అనుకున్నాను. వాళ్ళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండొచ్చు, ఒకటే పార్టీ ఏక పార్టీ వ్యవస్థ ఉండొచ్చు, కానీ ఏకధాటిన ఇవాళ 76 అంటే స్వాతంత్రం వచ్చి 49లో వచ్చింది కనుక సుమారు 76 ఏళ్ల పాటు వాళ్ళు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటున్నారు. ప్రపంచంలో ఒక ఆర్థిక చోదక శక్తిగా ఆర్థిక శక్తిగా ఏదైనా వేరు, ఆర్థిక చోదక శక్తిగా ఎదుగుతున్నారు ఎదిగారు. అది చాలా గ్రేట్ అంటున్నాను. అందుకని నాయకత్వం కూడా సుస్థిరమైన నాయకత్వం ఉండడం, ఒక ఏకపార్టీ వ్యవస్థ ఉండడం, తయారీ రంగంలో ఏది నిన్నకుండా అంటే కేవలం పై ఉత్పత్తులు కాదు, ఒక్క రక్షణ రంగ ఉత్పత్తులు మాత్రం వాళ్ళకి నాణ్యత లేదు. చూస్తున్నాం మన పాకిస్తాన్ మధ్య తుస్సు మనం పేలిపోయిన చూసినాం కదా వాళ్ళే. కనుక ఆయుధ రంగంలో మాత్రం ఇంకా వాళ్ళు స్వయం సమృద్ధి సాధించారు, కానీ ఇంకా వాళ్ళు సాంకేతికంగా ఎదగకుండా పెద్దగా ఉన్నదాన్ని తయారు చేసుకుంటారు. అమెరికాకి అంత ధీటుగా మీకు రక్షణ రంగ వ్యవస్థలు అంటే రక్షణ రంగ వ్యవస్థ బాగుంటది, కానీ ఆయుధాల పరీక్షలు పాఠం అనేది పెంచుకోలేకపోతున్నారు. అది వాళ్ళకు ఒక రకంగా వెనుకపడతానే. కానీ ప్రపంచం అంతా ఎప్పుడైనా బలవంతుడు బలవంతుని తెరువు ఎవరు పోరు. అందుకని అమెరికా చైనా తెరువు పోదు, చైనా అమెరికా తెరువు పోదు. చూడండి, అయితే అవసరమైతే అమెరికా రష్యా తెరువు పోతుంది, అమెరికా అవసరమైతే ప్రపంచ దేశాలను శాసిస్తుంది. చైనా తెరువు ఎందుకు పోతుంది? చివరికి తైవాన్ ను కూడా మేము వదులుకుంటాం అని ఇప్పుడు ఈ మధ్య ప్రతిపాదన నిన్న మొన్న తైవాన్ ఐక్యరాజ్య సమితి ప్రకారం మన చైనాది అని చెప్పింది. ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా. ఎప్పుడైతే ఒప్పందం అయిపోయిందో 99 years మళ్ళీ మీకే ఉంటుందని చెప్పారు. కనుక తైవాన్ లాంటి దాంట్లో కూడా మేము కల్పించుకోమని అమెరికా హామీ ఇవ్వడం అని చూస్తే ఇవాళ చైనా మన ఏమంటే గొప్పతనాన్ని, చైనా ఆర్థిక చోదక శక్తిగా ఎదిగిన దాని విలువను గ్రహించే అమెరికా కొంచెం వెనకపోతుంది. అమెరికా తన యుద్ధాల సుడిగుండలో ఉంది కనుక ఈ కొత్త మార్పు కూడా నిన్న మనం జరిగింది మనం చూస్తున్నాం. అందుకని రేర్ ఎర్త్ ఖనిజాలున్న చైనా తనకు తాను స్వయం ప్రసమృద్ధిని సాధించుకున్నది, అవసరమైతే ఎగుమతులకు కూడా సిద్ధమైంది. అందుకని అమెరికాకు లేనిది చైనాకు ఉన్నది. అమెరికా రేర్ ఎర్త్ ఖనిజాలు తక్కువ, వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు? చివరికి గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటున్నారు. అందుకని రేర్ ఎర్త్ మనకు చాలా అరుదైన ఖనిజాలు ఉన్నాయి. అట్లాగే మనకు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంటా అంటున్నారు. ఉక్రెయిన్ మీరు నష్టపోయింది కదా, మాకు కొంత భూభాగం ఇవ్వమంటున్నారు. అంటే భూభాగం కంటే అక్కడ మనకు ఖనిజాలు ఇవ్వమంటున్నారు. అంతేందుకు కొన్ని దేశాలు స్వాధీనం చేసుకునే క్రమంలో అమెరికా మనకు ఈ ఖనిజాల గురించే మాట్లాడుతున్నది. గాజా స్ట్రిప్ ను కూడా మేము బాగుపరుస్తాం, అక్కడ మాకున్న ఖనిజాలు ఇవ్వమని ఇజ్రాయెల్ అంటుంది. ఇవన్నీ చూస్తున్నాం. కనుక అమెరికాకు లేని అవకాశాలు ఖనిజాల విషయంలో చైనాకు ఉన్నది. ఆ చైనా తనదైన రీతిలో భూభాగం ఎక్కువ కనుక అక్కడ ఖచ్చితంగా రేపు దాని వల్ల ప్రపంచ వాణిజ్యంలో ఒక భాగస్వామిగా పెంపొందే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను. రామారావు గారు, అమెరికా వద్ద సైనిక బలం, డాలర్ ఆధిపత్యం, టెక్నాలజీ కంపెనీలు ఉన్నప్పటికీ చైనా ఎదుగుదలను అడ్డుకోలేకపోవడం వెనుక కారణాలు ఏమేమి ఉంటాయి? ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్నాయా? ఈ అంశాలని మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.